అందరికీ నమస్కారం. నేను మీ పుట్టా మహేష్ కుమార్. ఎన్డీఏ కూటమి టీడీపీ పార్టీ తరఫున నేను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిని. పోలవరం వేలేరుపాడు మండలం అందరికీ నమస్కారం. మీకు ఈ R&R ప్యాకేజ్ ఈ గవర్నమెంట్లో రాలేదు. మనం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎట్టు పరిస్థితిలో ఇల్లులు కట్టలేదు. ఈ ఇల్లులు కూడా మీ ఇల్లులన్నీ కూడా ఈసారి కట్టి గృహప్రవేశం చేసే కార్యక్రమం కూడా నేనే చేస్తాను. ఇవాళ మీ మండలంలో చూస్తే అభివృద్ధి జరిగిందని ఈ జగన్మోహన్ రెడ్డి సంకలు గుద్దుకుంటున్నాడు. మండలంలో చూస్తే ఒక పెట్రోల్ పంపు కూడా లేదు. పెట్రోల్ పంప్ మేము వచ్చిన లక్ష్యం ఒక పెట్రోల్ పంప్ అక్కడ కూడా ఉండేట్లు దగ్గరలో ఉండేట్లు మేము కూడా ఆ కార్యక్రమం 100% చేస్తాం. మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఈసారి సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. వచ్చిన లక్ష్యమే ఈ R&R ప్యాకేజ్ అయినా కానివ్వండి, అలాగే మీ ఇల్లులు కంప్లీట్ చేయడానికి ఆ డబ్బులు రావాల్సినవి అన్నీ కూడా నేను కష్టపడి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కష్టపడి, లోకేష్ గారు కష్టపడి ఇవన్నీ కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా సెంట్రల్లో పోరాడి మీ అందరికీ ఈసారి 100% న్యాయం జరిగేట్లు నేను చూసుకుంటాను. అలాగే రోడ్లు ఇష్యూ కూడా ఉంది మన ఈ కాన్స్టిట్యున్సీలో మండలంలో. ఈ రోడ్లు అయినా అభివృద్ధి చేసుకునే కార్యక్రమం కూడా నేను చేపిస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ వైఎస్ఆర్సీపీలో పోలవరం డ్యామ్ కంప్లీట్ చేయలేదు, మీకు R&R ప్యాకేజ్ లేదు, మిమ్మల్ని అందరినీ మోసం చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈసారి వస్తే ఇవన్నీ కూడా మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈసారి ఎన్డీఏ కూటమి ఎంతైనా రావడం ఎంతైనా అవసరం ఉంది. మీరు అందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఈసారి నన్ను గెలిపిమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను మీ పుట్టా మహేష్ కుమార్. బాబు రావాలి, మన బ్రతుకులు మారాలి. బాబు రావాలి, మన బ్రతుకులు మారాలి.